సంపాదన లేదు అని చెప్పి కొంతమంది పెళ్లిళ్ళు కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమంది అయితే సరే పెళ్లి చేద్దాంలే ఏదో ఒకటి చేసుకొని బతుకుతాడు అని పెళ్లి చేస్తే వాళ్ళకి పిల్లలు పుడితే భార్యని పిల్లోళ్ళని కొడుకుని వాళ్ళ బాధ్యత అంతా కూడా మళ్ళీ తల్లిదండ్రుల మీదనే పడతా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ముసలితనంలో కూడా వాళ్ళు కొడుకుల కోసం కోడళ్ళ కోసం మనవళ్ళ కోసం మనవరాళ్ళ కోసం పనిచేసేటువంటి దుస్థితి ఈరోజు మనకున్నది. మరి అటువంటిది పోవాలంటే మనకు లక్షలు వేలు అనేటువంటి ఆలోచనతో పోయి చాలా మంది ఉద్యోగాలను వదులుకుంటా ఉంటారు, ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. దానివల్ల మీరు నష్టపోతారు. ఎందుకు అంటే మీ ఏజ్ బారైపోతుంది, మీకు ఏజ్ బారైపోతుంది, ఎక్స్పీరియన్స్ ఉండదు. దానివల్ల మీరు మళ్ళీ ఏదైనా కంపెనీకి వెళ్ళినా కూడా ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నావు కదా, నీకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు కదా, నువ్వు ఎలిజిబుల్ కాదు, నువ్వు రిజెక్ట్ అని చెప్పేసి పంపించేస్తారు. మరి అలా కాకుండా ఉండాలి అని చెప్పి ఈ రోజు మేము ఈ జాబ్ మేళాను టాస్క్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ CEO గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాదాపు 80 కంపెనీలు హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి రకరకాల చోట్ల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఒక్కొక్క కంపెనీ కూడా వాళ్ళు అర్హతలేంటి, వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలేంటి, వాటికి మరి అవన్నీ కూడా మనకు బ్యానర్ల మీద పెట్టడం జరిగింది. వాళ్ళు మిమ్మల్ని పిలిచినప్పుడు దయచేసి మీ స్కిల్ చూపించండి, మీ యొక్క క్యాపబిలిటీని బట్టే మీకు ఉద్యోగం వస్తుంది. కాబట్టి మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా సమాధానాలు చెప్పండి. మీరు ఎలిజిబిలిటీ ఉంటే 100% మిమ్మల్ని మొదటి లిస్ట్లోనే తీసుకుంటారు. తర్వాత వాళ్ళని కొంచెం సెకండ్ లిస్ట్లో పెడతారు. ఫస్ట్ లిస్ట్లో పెట్టిన వాళ్ళకి ఈ రోజే సాయంత్రం వరకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తారు. సెకండ్ లిస్ట్లో పెట్టిన వాళ్ళు ఎవరైతే మళ్ళీ ఫర్దర్గా ఆ యొక్క కంపెనీలలో వాళ్ళకి అవసరాన్ని బట్టి మీకు ఫోన్లు చేసి పిలిపించుకుంటా ఉంటారు. ఇప్పుడు దాదాపు ఒక్కరిని 5, 6, 7 ఇష్టములని 7 కంపెనీల వరకు కూడా మీరు అప్లై చేసుకోమని చెప్పారు. ఆ 7లో మీరు 2 సెలెక్ట్ కావచ్చు, 3 సెలెక్ట్ కావచ్చు. చేసినప్పుడు మీకు ఏది ఇష్టమైతే అది మాత్రమే మీరు అసెస్మెంట్ తీసుకొని మిగతా వాటికి మీరు అవసరం ఒక లెటర్ రాసిచ్చి వెళ్ళిపోవాలి. అంటే తర్వాత వాళ్ళకి అవకాశం వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళు మీకు మైక్లో అనౌన్స్ చేస్తూనే ఉంటారు. దాన్ని మీరు ఫాలో కావాల్సిన అవసరం ఉన్నది. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, క్రౌడ్ ఎక్కువగా ఉన్నది. కాబట్టి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, ఇక్కడ వచ్చిన వాలంటీర్స్ని, ఆశా వర్కర్లను, అంగన్వాడీ వర్కర్లను దయచేసి ఒక్కొక్క కౌంటర్ కాడ మీరు ఉండండి. మెయిన్ డోర్ దగ్గర కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కొక్కరు ఉండి లోపలికి వచ్చిన 2 వస్తే మళ్ళీ 2 బయటికి పోయినా కానీ 2ని పంపించండి. ఆ విధంగా మీరు నెంబర్ మెయింటైన్ చేయకపోతే లోపల తోపులాట తొక్కిసలాట అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మీరు క్యాండిడేట్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, మీ టైం వస్తుంది. ఎందుకంటే మీకు ఎలిజిబిలిటీ ఉండి మీకు క్యాలిబర్ ఉంటే మీరు 100 అంటే 99సారో 100సారో వచ్చినా కూడా మీరు సెలెక్ట్ అవుతారు. ఫస్ట్ టైం వస్తే మీరు సెలెక్ట్ అవుతారని బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చినంత మందికి కూడా ఉద్యోగాలు సరిపోయాన్ని ఉన్నాయి. కానీ మీ యొక్క ఇంటెలిజెన్స్ని బట్టి అది ఉంటుంది. కాబట్టి తోసుకొని వెళ్ళిపోదాం అనేటువంటి కార్యక్రమం కూడా దయచేసి మీరు చేయాల్సిన పరిస్థితి దయచేసి తెచ్చుకోకండి. అందరూ కూడా మీలాగా ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళే. కాబట్టి నాకు 10,000 12,000 అనేది మీరు ఆలోచించకుండా మీకు కంఫర్టబుల్గా వరంగల్లో వస్తే 10,000 చేసినా కూడా మీకు నష్టం లేదు. కొంచెం హైదరాబాద్ సైడ్ పోయిన వాళ్ళు కొంత ఆలోచించాల్సి వస్తుంది. అందరూ తెలుసు, తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం. ఆ ఉద్యోగాల కోసం కూడా ఉద్యమాన్ని మరి ఒక ఉద్యోగం లాగానే రోజు డ్యూటీ కంటే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తాయని మరి ఎంతో మంది యువత పోరాడి సాధించుకున్న తెలంగాణలో గత 10 సంవత్సరాలలో మొత్తం చూస్తే కనీసం 1 lakh కూడా వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వలేకపోయారు 10 years లో. కానీ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన మొదటి ఏడాదిలోనే దాదాపుగా 59,000
గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ యొక్క ప్రజాపాలన అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాటితో పాటు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేంత వరకు మీరందరూ ఖాళీగా ఉండకుండా మరి ఏదో ఒక చిరు ఉద్యోగాలు కూడా చేసుకొని మిమ్మల్ని మీకు భారం కాకుండా మీ కుటుంబానికి భారం కాకుండా ఉండేందుకు మరి ఈ రకంగా ఈ రోజు వరంగల్లో కూడా మా సోదరి మన సురేఖక్క గారు పెద్ద దాదాపుగా 11,000 మందికి ఉద్యోగాలు ఆల్రెడీ రెడీ అయి ఉన్నాయి. కాబట్టి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికి కూడా శుభాకాంక్షలు. ఖచ్చితంగా మన ప్రభుత్వం ఇంకా రాబోయే కాలంలో మేము అంగన్వాడీ ఉద్యోగాలు కానీ 14,000 ఉద్యోగాలు అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏ డిపార్ట్మెంట్లలో ఏమేమి ఖాళీ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొస్తున్నాం. వీటి కోసం మీరు ప్రిపేర్ అవుతూనే మరి ఖాళీగా ఉండకుండా నిరాశ నిస్పృహ చెందకుండా ఎక్కడ ఏ అవకాశం వస్తే అక్కడికి వెళ్ళి ఈ రకంగా ఉద్యోగాలలో ఉంటే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎట్లా కమ్యూనికేట్ చేయాలో వస్తుంది, ఎట్లా ఉద్యోగంలో మెదలాలో తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం. మేము కూడా లాస్ట్ ఇయర్ నుంచి ఒక 2 times పెట్టినాం. కానీ మా దగ్గర ఏమైతుందంటే మా వాళ్ళు అడవి దాటి హైదరాబాద్ దాకా రావడానికి ఇబ్బంది పడుతున్నారు. వరంగల్ అయితే కొంచెం బెటర్, కొంతమంది వస్తున్నారు. హైదరాబాద్ దాకా పోయేసరికి ఇంకా చాలా మంది ఉండలేక మీకు కొద్దిగా సిటీ వాతావరణం కాబట్టి దయచేసి ఎవరికైనా ఎక్కడికి పోయినా ఫస్ట్ కొత్త వాతావరణమే ఉంటుంది. మాకైనా పుట్టుకతో ఏమన్నా మనం హైదరాబాద్ ఉన్నామా, మా లాంటి వాళ్ళు వరంగల్ ఉన్నామా, మా ఊరు నుంచి ములుగు రావడం మాకు గొప్పనే. అప్పుడు ఈ రోజు అవకాశాలు వస్తే మరి వేరే రాష్ట్రాల్లో కూడా పోయి పార్టీ పని కావచ్చు, ప్రభుత్వ పని కావచ్చు, పోయి పని చేస్తూ ఉంటాం. మనకు అడ్జస్ట్ కాకుండా మన వృత్తి, మన ప్రవృత్తి, మన అవకాశం అవసరం, మనం అక్కడ అడ్జస్ట్ కావాలి. కాబట్టి ఇక్కడ ఈరోజు ఈ వరంగల్లో టౌన్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఇండ్లలో ఇబ్బంది ఏమి ఉండదు. కానీ హైదరాబాద్ పోయిన తర్వాత ఈ రోజు ఇక్కడ ఎవరెవరైతే సెలెక్ట్ అవుతున్నారో వాళ్ళందరూ ఒక వాట్సాప్ గ్రూప్ లాగా చేస్తే వాళ్ళందరూ ఒక దగ్గర, అమ్మాయిలు అయితే ఒక దగ్గర రూమ్లు తీసుకొని ఉండడానికి, లేదా కంపెనీలు అకామిడేషన్ కూడా ఇస్తారు. ఒకవేళ అట్లాంటి అవకాశం లేకుంటే 5, 6, 10 మంది కలిసి కూడా ఒకే ఏరియాలో ఉంటే ఒకరికొకరు భరోసాగా కూడా ఉంటారు. కాబట్టి అయ్యో సింగిల్ గా ఉన్నా అనే భావన కాకుండా అందరూ ఒక దగ్గర ఉండే విధంగా అకామిడేషన్ ప్లాన్ చేసుకోండి. తల్లిదండ్రులకు నిరాశ కల్పించకండి. వాళ్ళ నిరాశ చూసి మీరు నిస్పృహలకు గురై ఇంకా ఇంతేనా ఈ జీవితం అనేటువంటి ఉద్దేశంతో ఇంకా ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీరు ఏ ఉద్యోగం చేసుకున్నా చదువుకోండి, పై చదువులకు ప్రిపేర్ కాండి. ఇవాళ కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఇలా ఎంతో మంది మరి ఉద్యోగాలు చేసుకుంటూ కూడా ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. పట్టుదల అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ రోజు మన ప్రభుత్వము ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ ఈ యొక్క మంచి అవకాశం వచ్చింది. దయచేసి అవకాశాలు జారవించుకోకండి. ఎంతో మందిని చూస్తా ఉన్నాం, పీజీలు, ఎంఏలు, డిగ్రీస్ చేసినా కూడా 5,000, 6,000 కంటే కూడా ఎక్కువ జీతాలు రాక అవి కూడా దొరకక ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ప్రభుత్వం ఒక దిక్కు ప్రభుత్వ ఉద్యోగాలు, ఒక దిక్కు ప్రైవేట్ ఉద్యోగాలు, 2 వైపులా మరి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ వరంగల్లో మా సురేఖక్క గారు, మేమందరం కూడా ఇలాంటి ఎక్కడెక్కడ ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే కాలం వరంగల్ జిల్లాకు ఒక స్వర్ణ యుగం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి మరి మామ్నూన్ ఎయిర్పోర్ట్ ఈ రోజు మరి మన జిల్లాకు రావడం, మరి దాంట్లో మన సురేఖక్క గారు, అదే విధంగా అక్కడ మన సీఎం గారు, ఇతర మరి ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వారందరి యొక్క కృషి మూలంగా ఈ రోజు ఎయిర్పోర్ట్ రావడం జరిగింది. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన ఇవ్వాలని, ఈ వరంగల్ పట్టణాన్ని కూడా అత్యధికంగా డెవలప్ చేయాలని, హైదరాబాద్ తర్వాత 2వ ప్లేస్ గా ఇదే ఉండాలని కూడా సీఎం గారి ఆకాంక్ష. గతంలో చాలా మంది చెప్పారు ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తున్నాం మేము, మరి హైదరాబాద్ తర్వాత వరంగలే అది అన్నారు. కానీ వరంగల్ జరగాల్సినంత అభివృద్ధి జరగలేదు, మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రత్యేకంగా మరి వేలాది కోట్ల రూపాయలు కూడా మరి సీఎం గారు కేటాయించి ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. కాబట్టి యువత అంతా కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీకు మళ్ళీ చెప్పేది ఒకటే, అది చిన్నదా పెద్దదా, ఖాళీగా ఉండే కంటే మన డైలీ ఖర్చులు పోను, మన మెయింటెనెన్స్ వెళ్ళేంత వరకైనా చూసుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకోటి కొత్త దాని కోసం కూడా మనం ఇంకా ప్రమోషన్స్ రావచ్చు, బెటర్ ప్లేస్మెంట్ రావచ్చు, అట్లాంటివి రావచ్చు. ఒక సామెత ఉంటుంది, ఎక్కడో అక్కడ కూర్చునే కంటే పాక్కుంటానే వెళ్ళు.
కాకుండా దానికంటే కొంచెం నడవడానికి ప్రయత్నం చేయండి. నడవడం కంటే ఇంకా కొంచెం పరిగెత్తడానికి ప్రయత్నం చేయండి. అట్లా ఖాళీ ఉండడం కంటే ఏదో ఒక ఉద్యోగంలో జైన్ అయితే మీ ఆలోచనలు ఇంకా అద్భుతంగా మీ మైండ్ పనిచేస్తుంది, మీ మనసు కూడా యాక్టివ్ ఉంటుంది. తప్పకుండా జీవితంలో స్థిరపడతారని తెలియజేస్తూ అందరూ కూడా అంకితభావంతో ఎక్కడ ఉన్నా ఏ పొజిషన్లో ఉన్నా మీకు ఇచ్చిన పోస్టుకు మీరు న్యాయం చేయాలి. వరంగల్ జిల్లా నిరుద్యోగ యువతి యువకులకు మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో 6,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ఇక్కడ అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి వరంగల్ సంబంధించినటువంటి నిరుద్యోగులకు ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఉన్నటువంటి ప్రాంతం. దాదాపు ఇక్కడ నుండి అనేక మంది ఇక్కడ ఉద్యోగాల కోసం హైదరాబాదు, బెంగళూరు లాంటి ప్రాంతాలకు తరలి వెళ్తుంటుంటారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను దృష్టిలో పెట్టుకుని ఒక మెగా జాబ్ మేళా నిర్వహించారు. మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రస్తుతానికి వాళ్ళ కూతురు సుష్మితా పటేల్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ మొత్తం 65 కంపెనీలకు సంబంధించి 6,000 ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఒక ఏర్పాట్లు చేశారు. వరంగల్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రస్తుతం జాబ్ మేళా జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో మనం ఉన్నాము. వరంగల్లోని నాయుడు హోటల్ బస్టాండ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తే దాదాపు వేలాది మంది నిరుద్యోగ యువతి యువకులు తరలి వచ్చారు. ఒక్కసారి మనం లోపలికి వెళ్దాం, పరిశీలిద్దాము ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. జాబ్ మేళా అనగానే ఎంతో ఆసక్తి కలుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే అసలు కంపెనీలు కూడా కొన్ని టాలెంట్ హంట్గా కూడా కొన్ని క్యాంపస్ సెలక్షన్స్ కూడా నిర్వహిస్తాయి. కానీ అట్లాంటి నిర్వహణ లేక ఉద్యోగాలు లేకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎడ్యుకేషన్ సెంటర్ హబ్గా ఉన్నటువంటి వరంగల్లో కూడా వేలాది మంది నిరుద్యోగులు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఒక జాబ్ మేళా కోసం ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే ఇక్కడ నాయుడు హోటల్ దగ్గరికి మనం వచ్చాము. ఒకసారి వాతావరణం చూస్తే ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ వేలాది మంది తరలి వస్తున్నారు. వచ్చేటువంటి వాళ్లకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనిస్తే మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ నాయుడు హోటల్ దగ్గర ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి యువతి యువకులు అందరూ కూడా దాదాపు జాబ్ మేళకు సంబంధించినటువంటి వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు. కాబట్టి దాదాపు చిన్న పిల్లల్ని కూడా తీసుకొని ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే ఒక ఉద్యోగ భద్రత ఉంటే ఆ కుటుంబానికి ఎంతో ధీమాగా ఉంటుంది. కాబట్టి చాలా మంది ఆశగా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. వచ్చినటువంటి క్రౌడ్ చూస్తే మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులే కనిపిస్తున్నాయి. కానీ ఎంత ఇబ్బందులైనా సరే, ఒక్కరోజు ఇబ్బందులు పడ్డా సరే జాబ్ రావడమే లక్ష్యంగా కూడా అక్కడ ఆసక్తిదారులు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం చూస్తే ఆ క్రౌడ్ అంతా చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. ఎక్కడ చూసినా కానీ దాదాపు వేలాది మంది విద్యార్థులు, యువకులు కూడా జాబ్ కోసం ఇక్కడికి వచ్చి లైన్లలో నిలబడుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా మొత్తం 65 కంపెనీలు లక్ష్యంగా ఇక్కడ ఉన్నాయి. దాదాపు ఇక్కడ ఎంట్రన్స్లో కూడా కొన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి. కాకపోతే ఇక్కడ ఉద్యోగానికి సంబంధించి దరఖాస్తు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ముందు అప్లికేషన్ను కూడా ఇక్కడ తీసుకుంటున్నారు. ఏ కంపెనీలు ఇక్కడికి వచ్చి జాబ్ మేళాకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో చూస్తున్నారో ఒకసారి మొత్తం మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొత్తం జాబ్కు సంబంధించినటువంటి అంటే కంపెనీలకు సంబంధించినటువంటి చూస్తే దాదాపు మెగా జాబ్ మేళా వరంగల్ ఈస్ట్ అంటే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ జాబ్ మేళాకు సంబంధించి కూడా దాదాపు మొత్తం 65 కంపెనీలు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. దాదాపు ఇక్కడ రాష్ట్రంలోని ఉన్నటువంటి ప్రధాన కంపెనీలు కూడా ఉన్నాయి. ఒకసారి మనం వీళ్ళతోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వచ్చినటువంటి వాళ్ళకు ఎట్లాంటి సజెషన్స్ చేస్తారో ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఈ కంపెనీ జాబ్ మేళాకు సంబంధించినటువంటి అర్హతలు లేకపోతే ఎట్లాంటి వాళ్ళని ఒకసారి మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, ఇప్పుడు జాబ్ మేళాకు దాదాపు వేలాది మంది ఆసక్తిదారులు వస్తున్నారు. 65 కంపెనీలకు సంబంధించినటువంటి ప్రోఫార్మా మీ దగ్గర ఉన్నది, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్. వచ్చేటువంటి జాబ్ మేళాకు వచ్చేటువంటి వాళ్ళ క్వాలిఫికేషన్ ఎట్లా అప్లై చేయాల్సి ఉంటుంది, మీకు ఉన్నటువంటి సమాచారం చెప్పండి ఒకసారి. సార్, ఇది ఫస్ట్ QR కోడ్ ఇచ్చారు సార్. దాన్ని స్కాన్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మొబైల్లో. చేసుకున్నాక ఈ ఫామ్ ఫిల్అప్ చేసుకోవాలి. వెనక బ్యాక్ సైడ్ నేమ్, సెల్ నెంబర్, మొబైల్ నెంబర్ రాసినాక, హాల్ టికెట్ నెంబర్ రాసినాక ఇక్కడ కంపెనీస్ ఇచ్చారు, ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. మన క్వాలిఫికేషన్ బట్టి ఏ కంపెనీలో ఏ జాబ్, ఎనీ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేటా, డిగ్రీయా, దాన్ని బట్టి టిక్స్ పెట్టుకోవాలి. మ్యాక్సిమం 5, మినిమం 3 టిక్స్ పెట్టుకొని కౌంటర్స్ యాడ్ చేశారు. చేయొద్దు, మ్యాక్సిమం 5. ఈ కౌంటర్ నెంబర్లు ఇచ్చారు సార్. ఎగ్జాంపుల్స్ 14 పెట్టుకున్నారు అనుకోండి, 14 కౌంటర్ ఉంటుంది పైన. ఆ 14 కౌంటర్లకు పోయి రెజ్యూమ్ సబ్మిట్ చేయాలి. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. ఇక్కడ మనం చూడొచ్చు, వచ్చినటువంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ను ఒకటైతే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. QR కోడ్ ద్వారా వాళ్ళ రెజ్యూమ్ను కూడా పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. QR కోడ్ ద్వారా రెజ్యూమ్ను పంపించిన తర్వాత
5 కంపెనీల కంటే ఎక్కువగా టిక్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళు ఇంటర్వ్యూలు కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ 5 కంపెనీలకు సంబంధించి ఇక్కడ వీళ్ళు టిక్ చేసి వాళ్ళ డీటెయిల్స్ కూడా వెనుక రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళ క్యూఆర్ కోడ్ తర్వాత స్కాన్ చేసిన తర్వాత పైన ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఆ ఇంటర్వ్యూలకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఏ కంపెనీలకు వాళ్ళ ఎలిజిబిలిటీని వాళ్ళ క్వాలిఫికేషన్ను బట్టి కూడా అప్లై చేసుకుంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కువగా ఇక్కడ మనం గమనించినట్టయితే మొత్తం ఎక్కువగా మహిళా యువతులే ఉన్నారు. దాదాపు యువతులే ఎక్కువ కనిపిస్తున్నారు. అంటే నిరుద్యోగ సమస్య ఎట్లా ఉందనేది కూడా మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా వరంగల్ ఈస్ట్ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. కాబట్టి వరంగల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చారు. దగ్గర 6,000 జాబ్లకు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. కానీ 10,000 మందికి పైగా ఇక్కడ ఆసక్తిగా అభ్యర్థులు మాత్రం వస్తున్నటువంటి పరిస్థితి. మిగిలినటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి వీళ్ళు అప్లై చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఇక్కడ క్యూఆర్ కోడ్ నమోదు చేసుకున్న తర్వాత లైన్లో ఇంటర్వ్యూల కోసం వెయిట్ చేస్తున్నటువంటి వీళ్ళందరూ ప్రస్తుతానికైతే లోపల ఏం జరుగుతుంది అసలు కార్యక్రమ వివరాలు కూడా మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జాబ్ మేళకు దాదాపు 6,000 జాబులకు 10,000 మందికి పైగా ఇక్కడ అభ్యర్థులు కూడా వచ్చారు. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాము చాలా వరకు కూడా ఒక్కొక్క అభ్యర్థిని కూడా పిలుస్తున్నారు. ఎందుకంటే అక్కడ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినటువంటి తర్వాత ఒక్కొక్కరు అంటే దాదాపు మంచి ప్రధాన కంపెనీలు ఒక 65 కంపెనీలకు సంబంధించి కూడా ఇక్కడ నోటిఫికేషన్ వెలువడంతో మనం చూస్తున్నాము. దాదాపు వరంగల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ బెంగళూరు, కర్ణాటకతో పాటు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా పెద్ద పెద్ద కూడా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఒక 50 కంపెనీలకు సంబంధించి కూడా ఎక్కువగా ప్రయారిటీ ఉన్నాయి. దాదాపు దాంతోపాటు మరొక 15 కంపెనీలకు సంబంధించి అంటే మొత్తం 65 కంపెనీలు కూడా ఇక్కడ జాబ్ ఆపర్చునిటీ కూడా వీళ్ళకి కలుగుతుంది. ప్రస్తుతానికైతే అక్కడ దాదాపు అప్లికేషన్ తీసుకున్నటువంటి వాళ్ళు క్యూఆర్ కోడ్ చేసిన తర్వాత 5 కంపెనీలకు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరినీ పైన ఇంటర్వ్యూలకు కూడా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆ ఇంటర్వ్యూలకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు ఒక లైన్గా ఒక సీక్వెన్స్గా మాత్రం ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉండి కూడా పోలీసులు కూడా ఎందుకంటే ఇంత క్రౌడ్ ఒక్కసారి వచ్చేసరికి పోలీసులు కూడా ఒక్కొక్క సిస్టమేటిక్గా అందరూ వెళ్లే విధంగా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి జాబ్ మేళాకు ఒక ఆసక్తి అభ్యర్థులు మాత్రం ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఎట్లాంటి పరిస్థితులైనా సరే ఉద్యోగం రావాలన్న కుతూహలంతో ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్స్ను మనం చూస్తున్నాము. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ కూర్చున్న తర్వాత కొంతమందిని మాత్రం ఎందుకంటే ఇది ఒక హాల్ కాబట్టి హోటల్ కాబట్టి ఎక్కువ క్రౌడ్ కాకుండా ఉండడం కోసం లోపల ఒక సిస్టమేటిక్గా పంపిస్తున్నటువంటి పరిస్థితి. లోపల ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి స్టాల్స్ ఏర్పాటు చేశారు. వాళ్ళకున్న అర్హతను బట్టి కూడా ఉద్యోగాలు కల్పించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక్కొక్కరిని మనం కనుక్కునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. ఏ జాబ్కి అప్లై చేశారు? ఎన్ని కంపెనీలకు అప్లై చేశారు? 3 కంపెనీస్. క్వాలిఫికేషన్ బీటెక్. అంటే వచ్చినటువంటి వాళ్ళందరూ ఎక్కువ బీటెక్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారా? డిగ్రీ బీటెక్. ఏ కంపెనీ? అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలా లేకపోతే ఇంకా వేరే జాబ్లు కూడా ఉన్నాయా? అన్నీ ఉన్నాయి, అన్ని రకాలు. ఐటీ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి, అన్ని రకాలు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? హన్మకొండ. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఓన్లీ ఉమ్మడి వరంగల్ జిల్లానా లేకుంటే వరంగల్ హన్మకొండనేనా? వరంగల్ హన్మకొండ రెండు. చూడొచ్చు మొత్తం ఐటీ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో కూడా ఉద్యోగాల కల్పన కోసం దాదాపు ఆసక్తిగా అభ్యర్థులు వచ్చారు. ఇప్పటి వరకు ఒక హనుమకొండ అలాగే వరంగల్ ఈ 2 జిల్లాల నుంచే ఇంతమంది ఉన్నారు. మెగా జాబ్ మేళా అన్నప్పుడు ఒక 6,000 జాబ్లకు కూడా తమ నియోజకవర్గ ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా ఒక ప్రతిష్టాత్మకంగా కూడా దీన్ని తీసుకున్నటువంటి పరిస్థితి. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ జాబ్ల కోసం రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎట్లాంటి ఆసక్తికర పరిస్థితులు ఒకసారి మరికొంతమందిని చూద్దాం. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలతో పాటు కూడా ఇక్కడ అనేక అంశాలు ఏజ్ లిమిట్ కూడా 50 సంవత్సరాలు అని కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్కరు వాళ్ళు ఎక్కడికి నుంచి వచ్చారో మనం అనుకుందాం. చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, వరంగల్ జిల్లాకు సంబంధించి దేనికోసం అప్లై చేస్తున్నారు? జెన్పాక్ట్. ఎన్ని కంపెనీలు ఇక్కడ మీకు ఆఫర్ చేస్తున్నాయి? మోర్ దెన్ 60+. 65 కంపెనీస్. ఓకే ఓకే. మీ క్వాలిఫికేషన్ ప్రకారంగానే మొత్తం ఒక్కొక్క లిమిటెడ్ కంపెనీస్కి అప్లై చేసుకోవాలని చెప్పి అంటున్నారు కదా, మీరు కూడా? క్వాలిఫికేషన్. ఓకే ఓకే. ఏజ్కి ఏమైనా లిమిట్ ఉందా దీనికి? నో ఏజ్. ఏజ్ ఎంత చెప్పారు? 18+. 18+. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నందనం. ఓకే ఓకే. ఇప్పుడు మొత్తం ఒక 5 కంపెనీల కంటే ఎక్కువ అప్లై చేయొద్దని చెప్పి అన్నారు కదా, అట్లాంటప్పుడు మీరు ఎన్ని కంపెనీలకు అప్లై చేశారు? 5 కంపెనీలు. ఓకే ఓకే. అంటే ప్రిఫర్ ఫర్ విచ్ జాబ్? బ్యాంకింగ్. అంటే ఏ సెక్టర్లలో ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు బ్యాంకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు ఐటీ రంగాల్లో కూడా ఉన్నాయి కదా, ఇంకా ఏ రంగాల్లో ఉన్నాయి ఇక్కడ ఉద్యోగాల అవకాశాలు? బ్యాంకింగ్.
ఇక్కడ మనం గమనించవచ్చు, ఇక్కడ చాలా వరకు కూడా మల్టిపుల్ యాక్టివిటీస్ ఇక్కడ ఏంటంటే బ్యాంకింగ్ రంగాలతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే ఐటీ డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హనంకొండ. ఓకే, ఇప్పుడు ఏ కంపెనీలకు సంబంధించి అంటే దీంట్లో మల్టిపుల్ సెక్టార్స్ ఉన్నాయి కదా జాబ్ ఆపర్చునిటీస్, మీకు తెలిసి ఎన్ని సెక్టార్స్ దీంట్లో మనం గమనించవచ్చు? ఐటీ, అగ్రికల్చర్ అన్నీ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్, స్టాఫింగ్, సప్లై చైన్, వేర్ హౌస్, ఫ్లిప్కార్ట్ అలాంటి కంపెనీస్ అన్నీ. మీరు దేనికి ప్రిఫర్ చేస్తున్నారు? జెన్పాక్ట్, ఫ్లిప్కార్ట్, పేటిఎం. ఆపర్చునిటీ మీరు దీనికి సంబంధించి శాలరీ ప్యాకేజ్ ముందే చెప్తారా, ఇంటర్వ్యూలో అయిన చెప్తారా? తెలీదు, అది మేము వచ్చి 6,000 జాబులు అని చెప్పి అంటున్నారు. ఇంకా 10,000 మందికి పైగా వచ్చారు. అందరికీ మ్యాక్సిమం 6,000 జాబులు అయితే వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందా? తెలీదు. మనం గమనించాల్సింది మొత్తం ఎక్కువగా మహిళలు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక సిస్టమేటిక్గానే తీసుకెళ్తున్నారు. వచ్చేటువంటి క్రౌడ్కి సంబంధించి చూసినట్టయితే ఇక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక హోటల్లో ఏర్పాటు చేయడము ప్లస్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికే రావడము, ఒకటే ఉండడం వల్ల కూడా కొంత క్రౌడ్ అయితే ఇదివరకు కనిపించింది. కానీ ఆ తొక్కిసలట కూడా కొద్దిగా జరిగినట్టుగా కనిపిస్తుంది. కానీ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో పోలీసు, ట్రాఫిక్ అలాగే సంబంధిత నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఈ జాబ్ మేళను విజయవంతం చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా సరే ఇక్కడ ప్రస్తుతానికైతే రెండో విభాగం ఇక్కడికి, ఎందుకంటే అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు లైన్లో వచ్చిన తర్వాత ఇక్కడ సీక్వెన్స్ ప్రకారం ఇక్కడ కూర్చుంటున్నారు. మగవాళ్ళు మాత్రం ఇక్కడ కూర్చుంటున్నారు. ఇక్కడ నుండి సిస్టమేటిక్గా లోపలికి వెళ్ళి ఇంటర్వ్యూలకు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ ఇంటర్వ్యూ సెక్షన్ కూడా వెళ్ళి అక్కడ ఎట్లాంటి పరిస్థితులు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కింద అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు సీక్వెన్స్ ప్రకారం వచ్చి బయట ఉన్నటువంటి హాల్లో నిలబడ్డారు. అక్కడి నుండి కొంతమందిని మాత్రమే ఒక సీక్వెన్స్ ప్రకారం, ఎందుకంటే ఇప్పటికే ఒక తొక్కిసలాట జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఒక సిస్టమేటిక్గా రావడం కోసం అందరూ దాదాపు 3 ఫ్లోర్లు ఉన్నాయి. 3 ఫ్లోర్లలో 4 ఫ్లోర్లలో కూడా ఈ జాబ్లకు సంబంధించి అనేక స్టాల్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి మనం 4th ఫ్లోర్లో ఉన్నాము. లోపల ఏ కంపెనీలు కూడా ఆఫర్ చేస్తున్నాయి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి కూడా జాబ్ మేళాలో కూడా అనేక కంపెనీలు కూడా ఆఫర్ చేస్తున్నాయి ఇక్కడ, ఎందుకంటే వాళ్ళకు మ్యాన్ పవర్ కూడా అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరు కూడా ఆపర్చునిటీస్ ఒకసారి మనం చూద్దాం. ఏ కంపెనీలు ఇక్కడ ఆఫర్ చేస్తున్నాయి, ఎంతమంది జాబ్ వస్తున్నారు, వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా ఇస్తున్నారు అన్నటువంటి చూడొచ్చు. మనం దాదాపు ఇక్కడ అన్ని స్టాల్స్ చూస్తున్నాం. ఇక్కడ చూస్తున్నట్టయితే 1వ నెంబర్ స్టాల్ దగ్గర నుండి దగ్గర ఈ ఒక్క హాల్లో 24 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కంపెనీకి సంబంధించినటువంటి ఈ విధంగా చూస్తే ఒక్కొక్క దాంట్లో కూడా దాదాపు వర్చ్యూసా కంపెనీతో పాటు అలాగే కేబీకే గ్రూప్స్, దాంతోపాటు హెచ్ఆర్హెచ్ నెక్స్ట్ సర్వీస్ అని చెప్పి ఇట్లా హ్యూమన్ రిసోర్స్ను కూడా ఉపయోగించుకుంటే వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి కూడా ఇక్కడ జాబ్లు ఏర్పాటు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ వస్తున్నటువంటి వాళ్ళకి ఎంతమంది ఎలిజిబుల్ ఉంటారనేది కూడా ఇంటర్వ్యూలు కూడా జరుగుతున్నటువంటి ఆ స్టాల్స్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు తమ అప్లికేషన్స్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి చాలామంది మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వర్ధన్పేట నుంచి. ఏ జాబ్ల కోసం ఇక్కడ అప్లై చేస్తున్నారు? డిప్లొమా, అది ఎడ్యుకేషన్స్, డిగ్రీ, ఐటీఐ. అంటే ఇప్పుడు ఇక్కడ లో ప్రొఫైల్ జాబ్లు కూడా ఏమైనా ఉన్నాయా? లోకల్ ఏం అన్నీ హైదరాబాదే అంటున్నారు. హైదరాబాద్ కంపెనీ బేస్డ్, ఇక్కడ వరంగల్ ఏం లేవు? ఏదో ఒకటి ఉన్నది అంతే, మొత్తం వరంగల్. ఓన్లీ హైదరాబాద్లో ఇంకా బెంగళూరు లాంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి? లేవు, ఓన్లీ హైదరాబాద్ అంటారు, సిటీలే అంటాను. వరంగల్ బేసిక్ ఏదో చాలా కొన్ని ఉన్నాయి అంతా. ఇప్పుడు ఈ కంపెనీస్కి దాదాపు ఏంటంటే కింద అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు పైకి వచ్చారు. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఇది రిజిస్ట్రేషన్ సెంటర్ లేకపోతే ఇంటర్వ్యూలు మళ్ళీ వేరే దగ్గర ఉన్నాయా? మళ్ళీ ఇంటర్వ్యూ వేరే కాడ పెడతారండి. ఇది ఇంటర్వ్యూ కదండి, మళ్ళీ వాళ్ళ ఆఫీస్కి పోవాలండి, కంపెనీకి పోవాలండి. ఇక్కడ మొత్తం 65 కంపెనీస్ కూడా ఇక్కడికి వచ్చి 68. దాదాపు ఇక్కడ మనం చూస్తున్నాము ఇవన్నీ కంపెనీస్ కూడా కేబీకే కంపెనీతో పాటు ఇక్కడ హెచ్ఆర్హెచ్ నెక్స్ట్ సర్వీస్తో పాటు జెన్పాక్ట్ ఇక్కడ మెయిన్, ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ కూడా ఎక్కువ. జెన్పాక్ట్ లాంటివి, ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ కంపెనీ లాంటివి కూడా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇవన్నీ మెయిన్ కంపెనీస్. ఇక్కడనే క్రౌడ్ ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే జెన్పాక్ట్ కంపెనీ ఏంటంటే ఇవన్నీ కంపెనీస్కి సంబంధించి కూడా మొత్తం హైదరాబాద్ బేస్డ్ కంపెనీలే ఉద్యోగాల ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక హ్యూమన్ అంటే మ్యాన్ హంట్గా దీన్ని చూడొచ్చు. ఎందుకంటే జాబ్కు సంబంధించి ఎవరెవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో కొన్ని కంపెనీలకు కూడా ఆపర్చునిటీ ఇస్తున్నారు. మెయిన్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ శాలరీస్ బేస్డ్గా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటిదాకా తమకు ఏ ఉద్యోగానికి ఎక్కడికి వెళ్ళాలో, ఏ
ఎలిజిబిలిటీ ఉందన్నటువంటి తెలియనటువంటి వాళ్ళు కూడా ఇక్కడ హనుమకొండ వరంగల్ ప్రాంతాల వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ అక్కడ అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ కంపెనీలలో వాళ్ళ రెజ్యూమ్లు అలాగే ఇవన్నీ QR కోడ్ స్కానింగ్ ద్వారా వీళ్ళు వెళ్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి కంపెనీలు వాళ్ళ క్వాలిఫికేషన్ రెజ్యూమ్ను పరిశీలించిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో ఎవరైతే క్వాలిఫై అవుతూ ఉంటారో వాళ్ళని బట్టి కూడా మళ్ళీ వాళ్ళకు ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ నుండి వెళ్ళి ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుందన్నటువంటి ఒక సూచనలు మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ జాబ్ మేళా కూడా ఒక విధంగా ఎంతమంది నిరుద్యోగులు అంటే ఇప్పుడు హనుమకొండ వరంగల్ జిల్లాల నుంచే ఇంతమంది క్రౌడ్ ఉంటుందంటే ఇక్కడ ఇంకా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయని మనం చూడొచ్చు. ఎందుకంటే ఉద్యోగానికి సంబంధించి చదువుకున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ పెరుగుతుంది. ప్రతి ఇంటికి కూడా దాదాపు 100% లిటరసీ ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో ఎడ్యుకేషన్ సిస్టమ్ పనిచేస్తుంది. అలాగే ప్రభుత్వాలు పనిచేస్తున్న నేపథ్యంలో ఆ విధంగా జాబుల రూపకల్పన కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినటువంటి నేపథ్యంలో చాలామంది ఉద్యోగాలు పోతాయి అనుకుంటున్నారు, కానీ ఆ రంగంలో కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అప్పటికి ఇప్పటికీ కూడా ఆ AI టెక్నాలజీని క్యాప్చర్ చేసేటువంటి టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అంతకు ముందు చదువుకుంటున్నటువంటి వాళ్ళకి AI టెక్నాలజీ మీద కొంత అవగాహన లేకపోవడం వల్ల హ్యూమన్ రిసోర్స్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. కాబట్టి అన్ని విభాగాల్లో అంటే దాదాపు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు కూడా ఎలిజిబిలిటీ అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఏ ఉద్యోగాలు వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి కూడా చాలామంది ఆశతో ఇక్కడికి వరంగల్ నాయుడు హోటల్ దగ్గరికి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మిగిలిన ప్రాంతాలను కూడా పరిశీలిస్తాం. మిగిలిన సెక్టర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను కూడా కలిసి అభ్యర్థుల యొక్క ఇంటర్వ్యూలో కూడా తీసుకుందాము. అభ్యర్థుల ఆలోచన విధానం ఎట్లా ఉన్నది, వాళ్ళ క్వాలిఫికేషన్, ఎందుకంటే జాబ్లు వస్తాయా లేదన్నటువంటి ఒక ఆలోచనలో గతంలో ఉండే, కానీ జాబ్ మేళ అనేసరికి అనేక మందికి కూడా ఆశలు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ఆశలు ఆకాంక్షలు ఎట్లా ఉండబోతున్నాయి వారిని కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. హనుమకొండ వరంగల్ జిల్లాలకు సంబంధించి మెగా జాబ్ మేళా వరంగల్లోని నాయుడు హోటల్లో జరుగుతుంది. దీనికి సంబంధించి 6,000 జాబులు లక్ష్యంగా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి ఇప్పటివరకే దగ్గర 10,000 మందికి పైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నారు. ఎందుకంటే నిరుద్యోగం అనేది ఎంతో ఇబ్బందికరమైనటువంటి విషయం. అట్లాంటిది అవకాశాలు తమ దగ్గరికే వస్తున్నాయి అన్నటువంటి ఒక ఆనందం కూడా అభ్యర్థులు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వరంగల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి జాబ్ మేళా ఇక్కడ దాదాపు మనకు కనిపిస్తుంది. ఇక్కడ నాయుడు హోటల్లో చాలామంది వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ప్రతినిధులు మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నిద్దాం. ఏ రంగాల్లో వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, వీళ్ళ ఆలోచన, వీళ్ళ లక్ష్యం ఏంటి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు ఎట్లాంటి ఆలోచనలతో ముందుకెళ్తున్నారు అనేది ఇక్కడ టాస్క్ ప్రతినిధులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హలో సార్. ఇక్కడ మీరు మెగా జాబ్ మేళా వరంగల్లో పెట్టినందుకు కంగ్రాచులేషన్ సార్. ఎందుకంటే నిరుద్యోగ యువతల లక్ష్యంగా మీరు తీసుకుంటున్నటువంటి ఇనిషియేషన్ చాలా అప్రిషియబుల్ సార్. ఎట్లా ఉంది సార్ ఇక రెస్పాన్స్ ఎట్లా ఉంది? మీకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్, వాళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్, ఏ అంశాలని పరిగణలోకి తీసుకుని ఎలాంటి వారికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితులు అనిపిస్తున్నాయి? మేము టాస్క్ అనే ఒక సంస్థ నుంచి వస్తున్నాము. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అనే ఒక గవర్నమెంట్ తరపున ఒక సంస్థ క్రియేట్ చేయడం జరిగింది 2004లో. అప్పటి నుంచి కూడా మేము రూరల్ ప్లేసెస్లో Tier 2, Tier 3 జిల్లాల్లో ఎక్కడైతే ఉద్యోగాల కొరత ఉంటుందో అక్కడ వాళ్ళని పిల్లల్ని మేము స్కిల్ చేసి వాళ్ళని ప్లేస్ చేసే ప్రయత్నంలో ఇటువంటి జాబ్ మేళాస్ క్రియేట్ చేస్తుంటాము. రీసెంట్గా ఒక నెల క్రితము మేడంని కలవడం జరిగింది, మన కొండ సురేఖ మేడం గారిని, గౌరవ మంత్రివర్యులు. వారిని కలవడం తర్వాత వాళ్ళు చెప్పారు ఇక్కడ మనకు వరంగల్లో మనకు ఎంతో రిక్వైర్మెంట్ ఉంది, అన్ఎంప్లాయిడ్ యూత్కి జాబ్స్ అవసరం ఎంత ఉందని చెప్పారు. అప్పటి నుంచి మేము వర్క్ చేస్తూ ఉన్నాము. వారి స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు, మా CEO శ్రీకాంత్ సిన్హా గారు కూడా కలిసి మేమంతా మల్టిపుల్ టైమ్స్ మీటింగ్స్ చేశాము, డిస్కస్ చేశాము. దాని భాగంలోనే మేము ఇది ఒక మెగా జాబ్ మేళా అనే దానికి ఒక అంకురార్పణ జరిగింది. సో దీనికి యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ మేము ఏం చేసాము, మేడంతో ఒక 40 నుంచి 50 కంపెనీలు తీసుకొస్తామని చెప్పాము. ఎప్పుడైతే మేము అనౌన్స్మెంట్ చేశామో, అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి కూడా మాకు విశేష స్పందన లభించింది కంపెనీల తరపు నుంచి అండ్ విద్యార్థుల తరపు నుంచి కూడా. మేము అనుకున్న 50 కంపెనీలను ఎప్పుడో దాటేసి మేము ఒక 71 కంపెనీలను తీసుకురాగలిగాము. గవర్నమెంట్ తరపున 71 కంపెనీలు ఈరోజు పార్టిసిపేట్ అయ్యాయి. దీనికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య కూడా చూస్తే 10,478 మంది దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. ఈరోజు ఇక్కడ చూసినట్టయితే విశేష స్పందన చూస్తే మీరు బయట ఎక్కడ కూడా లోపలికి వచ్చే పరిస్థితి లేనంత అంతమంది ఉండడం జరిగింది. ఈరోజు పొద్దున దీనికి సంబంధించి మన కొండ సురేఖ మేడం గారు, సీతక్క గారు దీన్ని ఇనాగ్రేట్ చేశారు, చాలా సంతోషకరం. సో ఈరోజు ఇక్కడ ఈ 71 కంపెనీల నుంచి మనకు ఒక 10,478 రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దానికోసం ఇక్కడ ఎంతోమంది అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు వీళ్ళు
కొందరు షార్ట్ లిస్ట్ అవుతారు, కొందరు సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ అయిన పిల్లలకి ఈరోజు సాయంత్రము మన మేడం గారి చేతుల మీదుగా ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మేము చెప్పిన 71 కంపెనీలలో హన్మకొండ, వరంగల్కి సంబంధించి ఒక 22 కంపెనీలు ఒక 1200 నుంచి ఒక 1400 వరకు జాబ్స్ ఈ హన్మకొండలోనే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మెజారిటీ వాళ్ళు ఇక్కడ హన్మకొండలో రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హైదరాబాద్ వరకు రాలేరు కాబట్టి. సో అందుకోసమని ఈరోజు మ్యాక్సిమం మేము చేస్తున్నాం. ఇక్కడ లోకల్ పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి. జెన్పాక్ ఉంది, టెక్ఎం ఉంది, అండ్ హైదరాబాద్లో వర్చ్యూస్, ఇంకా మీరు ఫార్మాలో చూసినట్టయితే ఎంఎస్ఎన్ ఉంది. అటువంటి మల్టిపుల్ ఫార్మా కంపెనీస్ కూడా ఇక్కడ రావడం జరిగింది. బ్యాంకింగ్ సెక్టర్ కానీ, మార్కెటింగ్ కానీ, ఫైనాన్స్, సేల్స్, అన్ని రకాల సెక్టర్స్ నుంచి వచ్చారు. సో ఈరోజు బాగా జరుగుతుంది. ఈరోజు సాయంత్రం అయ్యేంత వరకు ఒక మినిమం ఒక 3,000 నుంచి 4,000 మంది ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యి ఆఫర్ లెటర్స్ తీసుకుంటారని ఆశిస్తున్నాము. సో మీకు ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాము. ఇది మాతో జరిగిన మీటింగ్లో మాకు మేడం గారు చెప్పింది ఏంటంటే ఇది ఒకటే ఫైనల్ కాదు. ఇందులో ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళందరినీ కూడా ఒక డేటాబేస్ ఒకటి మీరు క్రియేట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన స్కిల్స్, టెక్నికల్లో లోపాలు ఉంటే టెక్నికల్ స్కిల్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి అట్లనే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళని మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఒక 3 నుంచి 6 నెలల మధ్యలో మళ్ళీ ఒక జాబ్ మేళా మళ్ళీ కండక్ట్ చేసి మిగతా వాళ్ళందరినీ కూడా అందరికీ ఉద్యోగ అవకాశాలు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాం గవర్నమెంట్ తరఫున. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు 40 కంపెనీస్ నుంచి మీరు ఫస్ట్ బేస్గా మీరు అనుకున్నారు, కానీ ఇక్కడ మీరు చెప్తున్నట్టు కంపెనీస్ నుండి కూడా రెస్పాన్స్ వస్తుంది, మాకు హ్యూమన్ రిసోర్స్ కావాలన్నటువంటి టెక్నికల్ స్కిల్స్ కావాలని చెప్పి. అట్లాంటప్పుడు 6,000 ఉద్యోగాల కల్పన ముందు చెప్పారు, కానీ ఈ 71 కంపెనీలకు పైగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి ఆపర్చునిటీస్ అంటే ఉద్యోగాల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కదా. మొత్తం అప్రాక్సిమేట్లీ ఇక్కడ ఎంతమందికి ఈ కంపెనీల నుంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? ముందుగా చెప్పినట్టుగా మేము అనుకున్న టార్గెట్ 40 నుంచి 50 కంపెనీలు ఒక 6,000 పైగా ఉద్యోగాలు ఇవ్వాలన్న ప్రయత్నంలో వచ్చాము. కానీ ఎప్పుడైతే మేము వరంగల్ అన్నామో, హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ క్యాపిటల్గా అందరూ ట్రీట్ చేసే వరంగల్లో దాదాపుగా మాకే సంబంధం లేకుండా డైరెక్ట్గా ఈరోజు కంపెనీకి వాకిన్స్ రావడం జరిగింది. కొందరు వచ్చేసి ఈరోజు మాకు స్టాల్స్ పెట్టుకుంటాము, మేము ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ అవుతాము, ఇక్కడ వరంగల్లోనే జాబులు ఇచ్చేందుకు కూడా మేము రెడీగా ఉన్నామని ఎన్నో కంపెనీస్ ఈరోజు ముందుకు వచ్చాయి. మీరు ఆటోమొబైల్ ఇండస్ట్రీ నుంచి చూస్తే వరుణ్ మోటార్స్ లాంటివి ఉన్నాయి, ప్లస్ బ్యాంకింగ్లో చూస్తే మీకు హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటివి ఉన్నాయి. ఫార్మా చూస్తే కనుక అరబిందో ఫార్మా, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అందరూ ఉన్నారు. ఈరోజు కనుక మొత్తం ఎవరైతే సాయంత్రం వరకు అటెండ్ అయ్యి జాబ్ మేళలో సక్సెస్ఫుల్గా బయటికి వెళ్ళాలనుకున్న వాళ్ళు మినిమం ఒక 4,000 నుంచి 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఓకే సార్, ఇదంతా మేము అబ్జర్వ్ చేస్తున్న తర్వాత ఇప్పుడు మనకు హనుమకొండ, వరంగల్ జిల్లాలోనే ఇట్లాంటి మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో కూడా మిగిలిన జిల్లాల్లో కూడా, ఎందుకంటే ఇది ఒక ఇంప్లిమెంటేషన్, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ లెక్క మాకు అనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మిగిలిన జిల్లాలు, ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా నిరుద్యోగులు ఉంటున్న నేపథ్యంలో ఇక్కడ మిగిలిన ఒక టాలెంట్ హంట్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కరీంనగర్ కానీ, ఖమ్మం కానీ, అలాగే ఇక్కడ ఆదిల, మెదక్ కానీ ఇట్లాంటి ప్రాంతాల్లో మెయిన్ సెకండ్ టైర్ సిటీస్ ఎక్కడ ఎగిరిందో అక్కడ కూడా ఇట్లాంటి జాబ్ మేళాలు కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే సెకండ్ క్యాపిటల్గా తెలంగాణకు కన్సిడర్గా చేస్తున్నటువంటి వరంగల్లోనే మాత్రం పెడతారా? ఇంకెట్లాంటి ప్రీ ప్లాన్తో మీరు ముందుకెళ్తున్నారు? చాలా మంచి క్వశ్చన్ అండి. మీరు అంటే మీ ఒక్క వరంగల్తోనే ఆగట్లేదండి. ఇప్పుడు ఆల్రెడీ మేము భూపాలపల్లిలో కూడా ఎమ్మెల్యే గారికి ఆల్రెడీ మేము కమిట్ అయ్యాము. 26వ తారీఖు భూపాలపల్లిలో కూడా సిమిలర్గా ఒక మెగా జాబ్ మేళా కండక్ట్ చేస్తాము. అక్కడ కూడా ఒక 60 నుంచి 70 కంపెనీలు తీసుకొద్దామనే ఆలోచన ఉంది. అక్కడ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయ్యింది. 2,000 నుంచి 3,000 ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు. అక్కడ కూడా ఒక 10,000 మంది వరకు రిజిస్టర్ అయిన తర్వాత మేము కూడా ఒక 60-70 కంపెనీలు తీసుకెళ్ళి భూపాలపల్లి తర్వాత మా మినిస్టర్ గారి కాన్స్టిట్యున్సీ అయిన మంత్రిలో కూడా మేము ఒక పెద్ద మెగా జాబ్ మేళాను ప్లాన్ చేస్తున్నాము. ఇలాగే మా ఫోకస్ అంతా కూడా మా ముఖ్యమంత్రి గారు, మా మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఫోకస్ కూడా టైర్ 2, టైర్ 3 సిటీస్లో మాత్రమే ఫోకస్ పెట్టండి, హైదరాబాద్లో ఉన్న పిల్లలకి ఎటువంటి జాబ్స్ అయినా ఖచ్చితంగా వస్తాయనేసరికి అలా వీళ్ళను మేము ఉట్టి జాబ్ మేళాస్ మాత్రమే కాదండి, ఇక్కడ మాకు రీజనల్ సెంటర్స్ కూడా ఉన్నాయి. వరంగల్లో ఒకటి ఉంది, పరకాల్లో ఒకటి రీజనల్ సెంటర్ కూడా పెడుతున్నాము. ఇలా పెద్దపల్లిలో, మంథన్లో, చుట్టుపక్కల ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాకు ఒక 4-5 రీజనల్ సెంటర్స్ ఉన్నాయి. ఎక్కడైతే పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళకు శిక్షణ అవసరం అనుకుంటామో అక్కడ వాళ్ళకు టెక్నికల్గా, నాన్ టెక్నికల్గా వాళ్ళకు సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పించి వాళ్ళని జాబ్ రెడీ చేస్తూ ప్రతి చోట, ప్రతి రీజనల్ సెంటర్లో, ప్రతి జిల్లాలో ఒక 2 నుంచి 3 నెలలు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఒక జాబ్ మేళా కండక్ట్ చేసి దానికి సంబంధించిన వాళ్ళ క్వాలిఫికేషన్కి సంబంధించిన జాబ్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే ఒక మంచి ఇనిషియేషన్ ఇక్కడ దాదాపు ఒక్కసారి మనం గమనించినట్లయితే వీళ్ళ ముందు ఒక అనౌన్స్ చేయడము, వచ్చేటువంటి
రెస్పాన్స్ బట్టి ఆ ప్రాంతాల్లో జాబ్ మేళా నిర్వహించడము, అక్కడ ఉన్నటువంటి టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా జాబ్లో రిక్రూట్ చేసుకోవడము, వాళ్ళకి ఏమైనా స్కిల్స్ అవసరం అనిపిస్తే వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం, ఇదంతా ఒక సీక్వెన్స్ ప్రకారం నడుస్తుంది. ఇట్లాంటి పరిస్థితులు కనుక తెలంగాణ వ్యాప్తంగా జరిగితే చాలా మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఇనిషియేషన్ తీసుకుంటున్నటువంటి టాస్క్ ప్రతినిధులకు కూడా మనం వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ చెప్తాము. దీనికి సంబంధించి కొంతమంది ఎంప్లాయీస్ కూడా వీళ్ళున్నారు. వాళ్ళని చూస్తుంటే ఎంతో ఎంథ్యూజియాజంగా ఉన్నారు, ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ ఎంప్లాయీస్. కాబట్టి వాళ్ళు రిక్రూట్ చేసుకున్నటువంటి మూమెంట్లో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు కూడా ఎట్లా, ఎందుకంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కాబట్టి ఎట్లాంటి స్కిల్స్ అంటే మిగిలిన యూత్లో ఉంటే వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, కొత్తగా జాబ్లోకి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఎంతో ఎంథ్యూజియాజంగా ఉంటారు, ఎందుకంటే బేసిక్గా ఇదంతా రూరల్ ప్లేస్. సార్ చెప్తున్నట్టు సెకండ్ టైర్ థర్డ్ టైర్ సిటీస్లలో ఇక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొఫెషనల్ స్కిల్స్ ఉండేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే స్పెసిఫిక్ ట్రైనింగ్ తీసుకుంటే తప్ప వాళ్ళలో అవి డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎంప్లాయీగా ఉంటున్నారు కాబట్టి మీరు ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకున్నారు కాబట్టి జాబ్లు వచ్చాయి, ఎట్లాంటి ట్రైనింగ్ తీసుకున్నారు కాబట్టి మీకు జాబ్లు వచ్చాయి. ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు మీరు ఏం చెప్తున్నారు, ఎట్లాంటి సాఫ్ట్ స్కిల్స్ కూడా దీనికి అవసరం ఉంటున్నాయి, మీరు ఎట్లాంటి విషయాలు సజెస్ట్ చేస్తారు? ఎస్ సార్. సో ముందుగా మనం చూసుకుంటే ఇప్పటి కాలం ఇన్స్టిట్యూట్స్లో ఏం జరుగుతుంది అంటే మనకి బుక్స్లో నుంచి చదువు కానీ కోర్సెస్ నుంచి కానీ చదువు కానీ చేర్పిస్తున్నారు, కానీ అదే బుక్స్లో నుంచి కానీ ఈ నుంచి చదువుని మనం జాబ్లో ఎలా అప్లై చేయాలో చెప్పట్లేదు. అలాగే నాకు వచ్చిన స్కిల్స్ని నేను నా పక్క వాళ్ళకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, సాఫ్ట్ స్కిల్ లాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ప్రెజెంటేషన్ స్కిల్స్ కానీ, అయ్యో నాకు ఇది కోడింగ్ వచ్చు కానీ నాకు ఈ కోడింగ్ చేసి మిగతా వాళ్ళకి నేర్పించడం రాదు, ఇలాంటి ఎన్నో స్కిల్స్ అనేవి చాలా వరకు స్టూడెంట్స్ అందరూ ల్యాక్ అవుతున్నారు. దానికోసమే టాస్క్ లాంటి ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా వరకు ఒక ట్రైనింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ యూ ప్రిపేర్ ఫర్ your GDs, how you prepare for interview skills. And also మీరు చూసుకున్నట్టంటే ఇప్పుడు డిజిటల్ అనేది ఇండస్ట్రీ 4.0 వచ్చింది. సో చాలా వరకు టెక్నాలజీ వచ్చింది, పీపుల్ హ్యావ్స్ టు నో లాట్ ఆఫ్ స్కిల్స్. బట్ ఈ స్కిల్స్ అని మీరు నేర్చుకుంటూ ఉండాలి. అలా నేర్చుకోవాలంటే మీకు న్యూస్ చదవాలి, ఇవన్నీ చదవాలి. ఇవన్నీ మీకు నేర్పించడానికి ఒక సంస్థ అంటూ ఉండాలి. సో టాస్క్ అనేది ఇలాంటి స్కిల్స్ అనేవి నేర్పించడానికి చాలా వరకు ఇన్స్టిట్యూట్స్కి వెళ్తుంది, యూనివర్సిటీస్కి వెళ్తుంది. సో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఫర్ ఎవ్రీ డొమైన్, బీటెక్ వాళ్ళకి, BA వాళ్ళకి, ఫార్మా వాళ్ళకి, MBA వాళ్ళకి చాలా వరకు స్కిల్స్ అనేవి ఒక 2 to 3 వీక్స్లో మీరు ఎంతవరకు చేయగలరో జాబ్ తెచ్చుకోవడానికే కాదు, ఆ జాబ్లో మీరు జాబ్ని రీటైన్ చేసుకోవడానికి కూడా చాలా వరకు టాస్క్ అనేది ఈ స్టూడెంట్స్ని చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ నిజంగా వాళ్ళకి ఏంటంటే మనకు నాలెడ్జ్ ఉంటుంది, కానీ హౌ టు ఇంప్లిమెంట్ అనేది కూడా ఉండాలి. ప్లస్ మనకు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసేటువంటి పరిస్థితి ఎట్లా ఉండాలనేది కూడా ఉండాలి. అది ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉండాలి. దానికంటే ముందు మనకు కూడా నాలెడ్జ్ ఎక్వైర్ మూవ్మెంట్ అనేది కూడా చాలా పర్ఫెక్షన్ అనేది ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి ఏంటంటే గురువు లేని విద్య గుడ్డు విద్య. కాబట్టి ఇక్కడ నాలెడ్జ్ ఉన్నటువంటి దాన్ని ఒక కంపెనీలోకి వెళ్ళిన తర్వాత కంపెనీ ఆలోచనలు అనుగుణంగా వాళ్ళను ఆ సబ్జెక్ట్ను ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మరికొంతమందిని కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లాంటి స్కిల్స్ మీరు చెప్తారు? What would you like to suggest unemployed students? I would like to suggest that after graduation, many people they take drop for the government exams, and for that, what they can do is they can take the courses. We, as an organization, we prepare them well and we make them, we settle them into corporate, and so I think they can take the courses and it will help them a lot to. Sorry. Free of cost. Yeah, also it is free of cost, and also it is for different courses in different fields, as she mentioned, different domains. So we'll prepare them well and they can help them. నిజంగా ఎందుకంటే క్వాలిఫికేషన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇక్కడ కంపల్సరీ ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మీరేం చెప్పదలుచుకున్నారు? సో ఎంతమంది స్టూడెంట్స్ ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉన్నారో సో అందరూ ఆఫ్టర్ గ్రాడ్యుయేషనే ఎక్కువ మంది దే వాంట్ టు గో పర్సూ ఇన్ అ హయ్యర్ లెవెల్ ఆఫ్ క్వాలిఫికేషన్ లైక్ MSc, MBA అండ్ హైయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాలనుకుంటున్నారు. సో ఇంక్లూడింగ్ దాట్ ఎవ్రీ గ్రాడ్యుయేషన్ జనరేషన్స్ మారే కొద్దీ లైక్ టెక్నాలజీ మారుతుంది, ఏఐకి వెళ్ళిపోతున్నారు. సో పీపుల్ నీడ్ మోర్ స్కిల్స్. సో మోర్ స్కిల్స్ అనేది వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. దెర్ విల్ బి అ ప్రాపర్ కమ్యూనికేషన్ అన్నది మా కంపెనీ లైక్ టాస్క్ నుంచి వాళ్ళకి, మా ఆర్గనైజేషన్ నుంచి వాళ్ళకి ఫ్రీగా అందరికీ ఒక నాలెడ్జ్ అన్నది, కార్పొరేట్ లైఫ్ ఎలా ఉంటుంది, అక్కడ వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్, ఎలాంటి స్కిల్స్ కావాలి అన్నది ప్రాపర్గా ఈ టాస్క్ నుంచి వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఐ థింక్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ది సెలెక్టీస్ హూ ఎవర్ గాట్ సెలెక్టెడ్ అండ్ ద పీపుల్ హూ డిడ్ంట్ గెట్ డోంట్ ఫీల్ బ్యాడ్ ఫర్ ఇట్ అండ్ డెఫినెట్లీ యూ విల్ క్రాక్. అండ్ ఇలాంటి జాబ్ మేళాస్ ఇంకా చాలా ఉంటాయి వాళ్ళకి. సో వీ విల్ గివ్ ఆపర్చునిటీస్. ప్లీజ్ register and please be a part of task. Okay. What would you like to suggest to unemployed students? I want to share one thing.
నార్మల్గా ఏమవుతుందంటే బుక్ నాలెడ్జే ఎక్కువైపోతుందండి. స్టూడెంట్స్ అయినా టీచర్స్ అయినా లైక్ యూ హ్యావ్ టు బై ఇట్ కంప్లీట్. కానీ వన్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత స్కిల్స్ ఉండట్లేదు. బట్ రియాలిటీ ఏమవుతుందంటే స్టూడెంట్స్ లైక్ ఎక్స్పెక్టింగ్ 6 lakhs ఆఫ్ ప్యాకేజ్, బట్ అక్కడ స్కిల్స్ లేవు, బట్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్. సో వీ స్టార్టెడ్ అవర్ ఆర్గనైజేషన్ టాస్క్ giving the skills, training, courses, everything is free of cost. So it's a good opportunity. And one more thing, interestingly, I found that today job mail, I found that many students are unemployment. So under the minister, we got a good opportunity. So everyone utilize this. All the best to the students. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. చాలామంది ఇక్కడ వీళ్ళు కూడా చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. ఎందుకంటే చాలామందికి జాబ్ చేయాలన్నటువంటి ఒక ఆకాంక్ష ఉంటుంది, అది ఒక లైఫ్ అచీవ్మెంట్. ఎందుకంటే జాబ్ ఉంటేనే మనకు జీవితం నడుస్తుంది కాబట్టి. కానీ దానికి సంబంధించినటువంటి టెక్నికల్ స్కిల్స్ కానీ ఇప్పుడు ఉన్నాయా లేదా అనేది కూడా వాళ్ళు పర్సూ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ లేకపోతే ట్రైనింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా అన్ని ఆపర్చునిటీస్ ఇచ్చేటువంటి కొన్ని ప్రీ ప్లాన్డ్గా మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మరొక విషయం మనం సార్ని తెలుసుకుందాం. ఎందుకంటే ఏఐ టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో అది కొత్తగా వస్తున్నటువంటి అది ఇప్పటికే జాబ్లన్నీ కూడా హరించి వేస్తుందన్న ఒక నమ్మకం అయితే చాలామంది చెప్తున్నారు. అసలు ఎట్లాంటి పరిస్థితి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఎట్లుందో ఒకసారి మనం కనుక్కుందాము. సార్, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది చాలా క్రియాశీలకంగా మారుతుంది. ఇప్పుడు ఇంతమంది దాదాపు ఒక 100 మంది చేసేటువంటిది ఒక చిన్న యాప్ ద్వారా చేసుకునేటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. దీనికి సంబంధించి ఎన్నో అపోహలు ఉన్నాయి. చాలామంది ఉద్యోగ భద్రత కరువైతుందన్న ఒక భయాందోళన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మీరేం చెప్పదలుచుకున్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి? గౌరవులైన మన శ్రీధర్ బాబు గారు ఏఐసిటీ అని డెవలప్ చేస్తున్నారు. శ్రీధర్ బాబు గారు మన మెయిన్ టార్గెట్ ఏంటంటే యాక్చువల్గా 2030కి యాక్చువల్ 3 lakhs ఏఐ ఇంజనీర్స్ కావాలని మనం విన్నాము. శ్రీధర్ బాబు గారు చెప్పారు. దాని ప్రకారమే శ్రీధర్ బాబు గారు ఆంగ్లంలోనే మైక్రోసాఫ్ట్ ఏఐ అనేది హైదరాబాద్లో ఉన్నది, హైదరాబాద్లో తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. దాని ద్వారా ట్రైనింగ్ ఇచ్చి అక్రాస్ ద గ్లోబ్కి తెలంగాణ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ అక్రాస్ ద గ్లోబ్గా ప్లాన్ చేస్తున్నారు, టార్గెట్ పెట్టుకున్నారు. డెఫినెట్గా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. స్కిల్ ఉన్న వాళ్ళకి ప్రతి వాళ్ళకి జాబ్ వస్తుంది. ఎట్లా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ అండ్ రిటర్న్ ద జాబ్, కీప్ ఆన్ లెర్నింగ్ ద స్టూడెంట్స్. ఓకే, స్టూడెంట్స్ మేము టాస్క్ ద్వారా ప్రజెంట్ పర్సూయింగ్ స్టూడెంట్స్కి ఇస్తున్నాం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. పర్సూయింగ్ స్టూడెంట్స్ అంటే ఎవరైతే మన అక్రాస్ ద ఇండియా తెలంగాణలో కాలేజెస్లో ఆల్ కేటగిరీ కాలేజెస్లో ఇంజనీరింగ్, డిగ్రీ, మన ఫార్మసీ కాలేజ్, ఐటీఐ, డిప్లొమా కాలేజ్ చదివిన వాళ్ళని స్కిల్లింగ్ ఇస్తున్నాం. ఆ స్కిల్లింగ్లో జాయిన్ అయ్యి తర్వాత ట్రైనింగ్ జాబ్స్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నాం త్రూ టాస్క్ ద్వారా. తర్వాత మళ్ళీ టాస్క్ రీజనల్ సెంటర్స్ని డిస్ట్రిక్ట్ వైజ్ మన కాన్స్టిట్యున్సీ వైజ్ ట్రైన్ చేసి ఈ ఏ మీద డేటా సైన్స్ మీద ఇచ్చేసి 3 lakhs వరకు ట్రైన్ చేయాలని మేము టార్గెట్ పెట్టుకున్నాము. జాబ్స్ కూడా అలానే ఉన్నాయి. ఆల్ సర్వీస్ కంపెనీస్ కూడా మమ్మల్ని సర్వీస్ చేస్తున్నాయి, ట్రైన్ చేయమని, జాబ్స్ అవైలబిలిటీ ఉన్నాయని. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఆర్టీవీ. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే స్కిల్ ఉన్నటువంటి వాళ్ళకి విల్ పవర్ ఉంటుంది. విల్ పవర్ ఉన్నటువంటి వాళ్ళు రాక్స్ ది వరల్డ్ అన్నటువంటి కాన్సెప్ట్ చెప్తున్నారు. ఇప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత భయపడాల్సిన అవసరం లేదు. దాంట్లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి ఒక 3 lakhs జాబ్స్ ఆపర్చునిటీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది గ్లోబల్ మైండ్ సెట్ తోటి ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇది పనిచేస్తుంది కాబట్టి అట్లాంటి స్కిల్స్ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం. దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి వారు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రూపకల్పన చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఒక సమాయత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక కష్టపడితే ఖచ్చితంగా సాధించలేనిది ఏది లేదనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఇట్లాంటి జాబ్ మేళలో మంచి జాబులు ఆపర్చునిటీస్ పొందాలన్నటువంటి ఒక విష్ మాత్రం వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.